సీనియర్ నేత నిన్న జీవన్ రెడ్డి పార్టీ కండువ కప్పుకున్నాడు, బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయాడు. సో చాలా కామెంట్లు చేయడం జరిగింది. రాష్ట్రానికి పట్టినటువంటి శని రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి ఈ శనిని కూడా పోగొట్టేది కూడా ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేస్తామని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాట. అయ్యో, జీవన్ రెడ్డిని ఫస్ట్ ఎమ్మెల్యే గెలువనుండ్రి. ఇవన్నీ చెప్పడం అనేది ఆయన మొత్తము చూశారు. తెలంగాణ ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు జీవన్ రెడ్డి అన్నట్టయినను ఫస్ట్ నువ్వు జగిత్యాల్లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాట్లాడు అని. ఈ కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరు ఎవరన్నా రాష్ట్రంలో ఉన్నారు అంటే దానికి మారు పేరు కేసీఆర్. ఆయన ఇప్పుడు కాదు, దుబాయ్ ఫైరోవులు చేసినప్పటి నుండి కూలీనాలి ఎస్సీల దగ్గర, ఎస్టీల దగ్గర, ఆ బీసీల దగ్గర, అట్టడుగు వర్గాల దగ్గర 5,000, 3,000, 10,000 తీసుకొని ఒక 50 ఏళ్ల క్రితం మొత్తం దుబాయ్కి పంపిస్తారని మోసం చేసి, దగా చేసి, అందరి కుటుంబాలను రోడ్డు మీద వేసి వాళ్ళని అరకతినట్టు చేసినటువంటి కేసీఆర్ వందల మందిని, తెలంగాణలో 100 మందిని, కరీంనగర్, సిద్దిపేట, చుట్టుపక్కల మండలాలు అందరి దగ్గర 5,000, 3,000, 10,000 ఏనాడు 50 ఏళ్ల క్రితమే నేను దుబాయ్ పంపిస్తారని ఈ పేదోళ్ళందరినీ మోసం చేసిపోయి ఢిల్లీలో పోయి దాగున్నాడు. అట్లా 2 ఏళ్ల దాకా సిద్దిపేట దిక్కు రాలేదు, కరీంనగర్ దిక్కు రాలేదు. అటువంటి చరిత్ర కేసీఆర్ది. ఇక జీవన్ రెడ్డి మాట్లాడుతుందంటే ఆయన పెద్ద మనిషి, ఆయనకు 77 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు. ఇక మాట్లాడుతుందంటే ఆ నోట్లకి వెళితే అవి ఎంత కుళ్ళు, కుతంత్రం, విషంతోని కూడినటువంటి మాటలు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ వ్యభిచారి. ఇవాళ ఏందో పెద్ద నీతిపరునిగా, నిజాయితీపరునిగా మాట్లాడుతున్నాడు. అది ఆయనకు తగదు. ఎందుకంటే జీవన్ రెడ్డి చరిత్ర ఏం తెలియంది కాదు. జీవన్ రెడ్డి ఒక్కసారి నీ గుండె వేసి వేసుకో. నిజంగానే నువ్వు నిజాయితీగా ఉన్నోడు అయితే ఈ మాటలు మాట్లాడవు. 42 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని కన్నం పెట్టింది. సిగ్గుండాలి మాట్లాడాలంటే. 42 ఏళ్లలో 14 సార్లు పోటీ చేసినావు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద, 3 సార్లు ఎంపీగా, 11 సార్లు ఎమ్మెల్యేగా. జగిత్యాల్లో 42 ఏళ్ల నుంచి ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికైనా టికెట్ వచ్చిందా? ఎవరన్నా పోటీ చేశారా? ఎవరన్నా సెకండ్ క్యాడర్ ఎదిగిందా? కాంగ్రెస్ పార్టీ ఎదిగనిచ్చావా? నీ స్వార్థం కోసం జగిత్యాల్లో ఉన్న ప్రజలందరిని ఉపయోగించుకొని వాళ్ళను దగ చేసి మోసం చేసిన చరిత్ర నీది. కాంగ్రెస్ పార్టీ నీకు చేసింది తప్ప నువ్వు కాంగ్రెస్ పార్టీకి చేసింది ఏమీ లేదు. ఒకటి అడుగుతున్నా జీవన్ రెడ్డి గారు, నీ గురించి అడుగుతున్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినా, కాంగ్రెస్ పార్టీని ఎత్తుకున్నా, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన, ఎక్కడ సేవలు అందించింది చెప్పు? 42 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నిన్ను మోసింది, నువ్వు కాంగ్రెస్ పార్టీని మొయ్యలే. ఒకవేళ నిజంగానే నువ్వు మోస్తే చెప్పు. నీ పక్కపొంటి కొరట్లని గిట్ట గెలిపించావా ఎప్పుడన్నా? నీ పక్కపొంటి చొప్పదని గెలిపించినావా? నీ పక్కపొంటి ధరంపూరిని గెలిపించినావా? పోనీ వెమ్లవాడని గెలిపించినావా? సిరిసిల్ల గెలిపించినావా? ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీ నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా గెలిపించావో చెప్పు. ఎమ్మెల్యే గెలిపించినావా? పోనీ జడ్పీటీసీ గెలిపించినావా? జడ్పీ చైర్మన్ గెలిపించినావా? లేకుంటే ఎమ్మెల్సీ గెలిపించినావా? ఎక్కడ? పోనీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తీసుకొని రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేసినావా? ఎక్కడైనా ఎమ్మెల్యేగా గెలిపించి, ఎంపీ గెలిపించి, ఎమ్మెల్సీ గెలిపించినావా? నీ బాధ్యత ఏంది? పోనీ 42 ఏళ్లలో రాష్ట్రంలో ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పోయి ఏదైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించినావా? ఆ చరిత్ర లేదే. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేసినామే? ఓన్లీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో
దాన్ని పట్టా తీసుకున్నట్టు పట్టా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చేసుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీని మొత్తం ఉపయోగించుకొని 14 సార్ల పోటీ ఎత్తి 6 సార్లు గెలిపించారు ప్రజలు. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రి అయ్యావు. నీ కాంగ్రెస్ పార్టీ పుణ్యాల కాంగ్రెస్ పార్టీ నీకు ఇచ్చినది. కాంగ్రెస్ పార్టీ 14 సార్లు టికెట్ ఇచ్చింది, 6 సార్లు గెలిచావు, 2 సార్లు మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేను ఎమ్మెల్సీని చేసింది. ఎమ్మెల్సీ పదవి ఉండంగా 2023లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యే టికెట్ మీద పోటీ చేశావు. మరి ఇంకా వేరే కార్యకర్తలు లేరా? ఒక బీసీ నాయకుడికి ఇప్పించినావా? ఎందుకు నేను ఎమ్మెల్సీ ఉంటాం కదా, ఇగో బీసీ నాయకుడు ఎమ్మెల్యే గెలవండి, లేకుంటే ఇంకో రెడ్డి నాయకుడిని ఇగో నువ్వు గెలువు అని వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినావు. ఇప్పుడు ఏలేదే ఎమ్మెల్సీ నీకే, మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా 23లో పోటీ చేశావు. ఎమ్మెల్యే ఓడిపోయినాక అది ఎమ్మెల్సీ ఉండంగానే మళ్ళీ ఎంపీగా పోటీ చేశావు. ఇంకా కాంగ్రెస్ పార్టీ నీకు ఏం చేయాలి? 76 ఏళ్ళని నన్ను ఏడిపించింది, నన్ను బాధ పెట్టిందంటూ సిగ్గు లేదా? నీకు సిగ్గు అనిపిస్తుందా? నువ్వు ఏం మనిషివా? నువ్వు మనిషివా పశువా? 2023లో పోటీ చేస్తావు, 24లో పోటీ చేస్తావు. సిగ్గుండాలి మాట్లాడని కాంగ్రెస్ పార్టీని మాట్లాడితే పురుగుల పడిపోతావు. ఇక నువ్వు ఎమ్మెల్యే కాదు, అక్కడ ఒక వార్డు మెంబర్ కూడా గెలవు. సిగ్గుండాలని కాంగ్రెస్ పార్టీని మాట్లాడతావు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడతావు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1 రూపాయి ఖర్చు పెట్టకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు సహాయం చేసిండు. అప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి గుర్తుకు రాలే నీకు? ఎంపీగా పోటీ చేసినప్పుడు 1 రూపాయి కూడా నీ ఇట్లకెళ్ళి ఖర్చు పెట్టలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు సహకరించిండు, అన్ని రకాలుగా సహకరించిండు. సిగ్గుండాలి కదా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడానికి? తిన్నాసా లెక్క పెడతావు. ఇంకా నువ్వు నీతులు మాట్లాడుతున్నావా? పోనీ నువ్వు ఎవరి కోసం 76 ఏళ్లలో నీకోసమే కొట్లాడినావు తప్ప నీకోసం టికెట్. నేను తెలుగుదేశం పార్టీ, నువ్వు తెలుగుదేశం పార్టీ మీద కొట్లాడినావు. ఏం బిక్కినావు? మరి కాంగ్రెస్ పార్టీ గెలిపించినావా? నేను కేసీఆర్ మీద కొట్లాడి ఏం చేసినావు? ఎమ్మెల్సీగా నిలబడ్డావు, శాసన మండలిలో ఉన్నావు, కేసీఆర్ తోని చేతులు కలిపావు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకుంటా 10 ఏళ్ళు కేసీఆర్ తోని పనులు చేయించుకున్నావు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. ఏం చేసినావు కాంగ్రెస్ పార్టీకి? ఏం నువ్వా కొట్లాడింది? నువ్వు కొట్లాడినావా? మరి నువ్వు కొట్లాడి కాంగ్రెస్ పార్టీని ఎక్కడ గెలిపించావే అది చెప్పు ప్రజలకు. సిగ్గుండాలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి ఓవాడ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ ఏమనుకో తమాషాలు గిట్ట ఎత్తున్నావు ఏంది? నువ్వు కేసీఆర్ ఇంటికాడ పెద్ద పాలేరుగా పనిచేసుకో, నీకు కూడా కేసీఆర్ కాలు మొక్కుంటుండు, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీని అవమానపరిచినట్టు మాట్లాడితే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవమానపరిచినట్టు మాట్లాడితే బాగుండదు అని చెప్తున్నాం. అరే పెద్దపాలేరుకి ఏమిస్తారు? కేసీఆర్ పెద్దపాలేరుకు ఏమిస్తారు అంటున్నా. ఆయన మా దగ్గర ఎందుకు సిగ్గుండాలని మాట్లాడడానికి? లుచ్చానా కొడుకు ఎవడే మాట్లాడతాడు? 14 సార్లు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దయచేసి మీ మీడియా రండి, దయచేసి మీ మీడియా ద్వారా చెప్తున్నా. నేను 14 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చింది, 14 సార్లు టికెట్ ఇచ్చింది, 3 సార్లు ఎంపీ, 11 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఎమ్మెల్సీ, ఇంకేం పదవులు కావాలి? చివరికైతే పిసిసి స్థాయి దాకా పోయిండు. కాంగ్రెస్ పార్టీ పుణ్యమయ్యేది. కాంగ్రెస్ పార్టీ నమ్మినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఆయన ఏం చేయాలి అది గుర్తుపెట్టుకోండి. ఈ వయసులో ఏమిటికే మానసిక క్షోభన అదేంది నాకు అర్థం కాలే. అరే సిగ్గుండాలయ్యా, 76 ఏళ్ళు వచ్చింది. ఒకటినండి అంటే ఒక దళితుడికి మంత్రి ఇస్తే గింత విషయం కలుగుతావా? ఒక దళితుడు లక్ష్మణ్ కుమార్కు జగిత్యాల జిల్లా నుండి ధర్మపురి కాన్స్టిట్యూన్సీ ఇచ్చి మంత్రి ఇస్తే గింత విషయం కలుగుతావా? ఒక పొన్నం ప్రభాకర్ రెడ్డి ఒక బీసీ నాయకుడికి మంత్రి పదవి ఇస్తే గింత విషయం కలుగుతావా? అంటే నువ్వు ఎట్లయినా నీకే మంత్రి కావాలా? అంటే ఇప్పుడు ఆయన బాధ అంతే అంది, నాకు మంత్రి ఏకపాయిరి, నాకు మళ్ళీ నాకు మంత్రి ఏకపాయిరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుని ఏపాయిరి, నాకు ఉన్న పదవులు ఏకపాయిరి. ఈ దళితుడికి ఒక మాదిగ బిడ్డకు మంత్రి ఇచ్చేది మంత్రి పదవి ఇయ్యలేదని, లేకుంటే ప్రభుత్వ సలహాదారునిగా
క్యాబినెట్ హోదా కల్పించలేదని. ఆయన పదవే 76 ఏళ్ళు కాదు, ఇంకా ఇంకా ఆయన ఎన్నేళ్ళు బతుకుతారు అన్నేళ్ళు పదవి ఇచ్చుకుంటూ రావాలి. ఇంకో దళితునికి ఇవ్వద్దు, ఇంకో రెడ్డికి ఇవ్వద్దు, ఇంకో బీసీకి ఇవ్వద్దు, ఆయనకే ఇవ్వాలి. ఆయనకి ఇస్తే న్యాయం చేసినట్టు. అంటే 42 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నాను, కానీ నాకు మాత్రం గుర్తింపు లేదని చెప్తున్నారు. ఇటండి 42 ఏళ్ల నుంచి వెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆయన వయసు 76 ఏళ్ళు వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ చేసింది. సిగ్గు ఉండాలి. పెద్దపాలెవరికి ఇస్తారా జనరల్ సెక్రటరీ? పెద్దపాలెవరికి ఇస్తారు జనరల్ సెక్రటరీ? మీకు ఇంకోటి తెలుసా? తమిళనాడులో విజయ్ వాళ్ళ డ్రైవర్ కొడుకు ఇచ్చిండయా ఎమ్మెల్యే టికెట్. ఎమ్మెల్యే టికెట్ ఇప్పుడు ఆయనకు అంతకన్నా పెద్ద జనరల్ సెక్రటరీ, పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చిండు. విజయ్ కుమారు డ్రైవర్ కొడుకు ఇచ్చిండు ఎమ్మెల్యే టికెట్. సేమ్ కాంచి ఈయన జీవన్ రెడ్డిని పెద్దపాలేరుగా చూసిండు, జనరల్ సెక్రటరీ ఇచ్చిండు. నేనేంటిదే చెప్పురా? కాంగ్రెస్ పార్టీ ఏంటిదా? నేను ఇది ఏంటి? నేషనల్ పార్టీయా? 140 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. గర్వంగా చెప్పుకుంటా నేను. 140 ఏళ్ళు చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మా రాహుల్ గాంధీ దయ మూలంగా, మా కేఎస్ వేణుగోపాల్ దయ మూలంగా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయ మూలంగా, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ దయ మూలంగా నీ ఇలా రాష్ట్ర జనరల్ సెక్రటరీ. నాకు నువ్వు ఆయనకు తేడా లేదు. ఆఫ్టర్ పిచ్చగుంట్ల ప్రాంతీయ పార్టీలో జనరల్ సెక్రటరీ. నాకు ఆయనకు ఏంటిదే ఆయన గొప్పతనం గురించి నాగర మాట్లాడుతున్నారు మీరు. అంతే కదా. ఎవడు సీనియర్ ఎవడు ఎవరిని ఎదగనియలే బాబు. అయ్యా మీడియా మిత్రులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, ఎవరిని ఎదగనియలే. ఎస్సీలను ఎదగనియలే, బీసీలను ఎదగనియలే, రెడ్లను ఎదగనియలే, ఇంకో వేరే వైశ్యులను ఎదగనియలే, ముస్లింలు ఎదగనియలే. అలాంటి నాయకుడి గురించి ఇంకా మాట్లాడు, సిగ్గుపోతుంది. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. జగిత్యాల బీఆర్ఎస్ సభ సక్సెస్ అయినట్ట కానట్ట? ఎవడా జగిత్యాల బహిరంగ సభ? జగిత్యాల బహిరంగ సభ జగిత్యాల నుంచి కాన్స్టిట్యూన్సీ మొత్తం, జగిత్యాల కాన్స్టిట్యూన్సీ జగిత్యాల జిల్లా నుంచి 5,000 మంది వచ్చారు. మొత్తం 25,000 మంది. మొత్తం 25,000 మంది. కరీంనగర్ నుండి గంగుల కమలాకర్ కదిలిచ్చాడు. కొరుట్ల నుండి, సిరిసిల్ల నుంచి, వేములవాడ నుండి, అర్థమైందా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి, ధర్మపురి నుంచి వెళ్ళి, మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి కాకుండా వరంగల్ నుండి, నిజామాబాద్ నుంచి వెళ్ళి మాజీ మంత్రులందరికీ బాధ్యత ఇచ్చారు. మాజీ మంత్రులు అన్ని జిల్లాల నుంచి కదిలిచ్చారు. కేటీఆర్ హరీష్ రావు రాలేదు. మొత్తము కదిలిచ్చారు. జరాండి ఏమో మొత్తం కలిపితే ఎంత వచ్చింది తెలుసా? వాస్తవం చెప్పుకుందాం, 20 నుంచి 25,000 మంది వచ్చారు. మొత్తం 6 జిల్లాల 7 జిల్లాల మనుషులే వాళ్ళంతా 5-6 నుంచి 7 జిల్లాల మనుషులు. వాళ్ళు 25,000 మంది వచ్చారు. జనం ఎవడు రాలే. జనము ఆగుండే అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. కేసీఆర్ డ్రామా ఎవడు ఆపలే. మొత్తం మంది ఫ్రీ జనం మొత్తం ఫ్రీ ఇడిచిపెట్టిర్రు. అరే జనమత్తో తీసుకోండి. మొత్తం చూస్తే ఆ బహిరంగ సభ మొత్తం చూస్తే 20 నుంచి 25,000 మంది. ఇటు మా రేవంత్ రెడ్డి గారు అక్కడ బహిరంగ సభ పెట్టి, అక్కడ బ్యారేజ్ కాడ బహిరంగ సభ ఒక మూల జనం కాదు, ఎట్లా మీకు తెలియదు. ఇంకోటి, కేసీఆర్ డ్రామాలు మా దగ్గర ఇయ్యొద్దు. కేసీఆర్ గిట్టనే ఓ దిక్కు కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారు వచ్చిందంటే అక్కడ వేరే కాడ మీటింగ్ పెడుతుండే ముఖ్యమంత్రి ఉండి. ఈ దేశ ప్రధానమంత్రికి ఇక్కడ ప్రోగ్రాం పెడితే అక్కడ బహిరంగ సభ పెట్టుకుంటుండే. మేము పెట్టిండు, మా ముఖ్యమంత్రి గారు పెట్టిండు. తప్పేంది? ఈయనకేంది? ఈయన పీకుడు కాడని ఈయన కోసం బహిరంగ సభ కాదు. అట్లా అంటే మరి రేపు బహిరంగ సభ జగిత్యాల కూడా పెడుతున్నాం. జగిత్యాల కూడా బహిరంగ సభ పెడుతున్నాం అంటున్నా. ఓన్లీ మాకు వచ్చింది ఏం తెలుసా? మా రేవంత్ రెడ్డి గారు పెడితే మా శ్రీధర్ బాబు గారు ఓన్లీ మంత్రిని కాన్స్టిట్యూన్సీలే 20,000 మంది వచ్చారు. 20 నుంచి 30,000 మంది ఇదేనో మంత్రి నుంచి వెళ్ళి, పెద్దపల్లి నుండి, రామగుండం నుంచి వెళ్ళి మధ్యాహ్నం. ఇక వేరే లేదు, ఎక్కడి నుంచి రాలే. ఈయనకు వచ్చింది 6 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల నుంచి 6-7 జిల్లాల నుంచి వచ్చింది 25,000 మంది. అంటే ఆయనకు ఆయన నీతిపరుడైన ఒక మాట మీ మీడియా ద్వారా అడుగుతున్నా. వాళ్ళకు బాగానే జనం కలుగుతారు. కేసీఆర్ కు, జీవన్ రెడ్డికి బాగానే జనం కలుగుతారు కదా. మరి జైత్యాల కాన్స్టిట్యూన్సీలు ఎందుకో 20,000 30,000 కదిలించలేదైనా. ఆ గ్రౌండ్ మొత్తం ఎంత తెలుసా? 15,000 మంది. ఆ గ్రౌండ్ కెపాసిటీ 15,000 మంది. బయట 10,000, మొత్తం 25,000 మంది ఉన్నారు. వాస్తవానికి 20 నుంచి 25,000 మంది. లక్షల మంది లక్షల ఎక్కడ లక్షలు? దానికి ఉన్నే 15,000 మంది. జగిత్యాల జైత్రయాత్ర అని చెప్పేసి నువ్వు ఒకటి వినండి దయచేసి. జగిత్యాలకు ఒక చరిత్ర ఉంది. అక్కడి నుండే
ఈ దురరాజ్యాన్ని కూల్చడానికి అక్కడి నుండే మొదలైంది. మొదటి దురరాజ్యాన్ని కూల్చడమే జగిత్యాల నుంచి మొదలవుతుంది. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, అనుకుంటుండు. ఎందుకంటే ఆయన భూస్వామి, నేను భూస్వామిని అనుకుంటారు జీవన్ రెడ్డి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంతా కూడా చూస్తున్నారు ఈ దొర సంగతి. ఆ జీవన్ రెడ్డి భూస్వామి గురించి చూస్తున్నారు జనం. తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే నిన్న ఆయన పెట్టుకున్న బహిరంగ సభనే నిదర్శనం. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్ముతలేరు. 6 జిల్లాల నుంచి వచ్చిందండి 25,000 మంది. 6 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చారు. ఇక జనం ఎక్కడ 6 జిల్లాల నుంచి 25,000 మంది వస్తారా? మేము 1 లక్ష మంది, 2 లక్షల మందినేమో 3 కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వాళ్ళు. మాకు ఏది మా మంత్రి రామగుండము అక్కడి నుండి వచ్చిన వాళ్ళు 2 లక్షల మంది. ఈయనకి 25,000 మంది 6 జిల్లాల నుంచి అది ఇచ్చిండ్రు. నిజామాబాద్, నల్గొండ, వరంగల్. కేసీఆర్ ఏం మాట్లాడుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ ఎవరు చూడలేదు. అంత బూటకం మాటలు, అది దుర్మార్గమైన మాటలు. ఇంకో విషయం, జీవన్ రెడ్డి ఒక ఉద్యమకారుడు కాదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు జీవన్ రెడ్డికి. జీవన్ రెడ్డి ఉద్యమాల గురించి మాట్లాడితే నాడికే ఘోషిస్తాం. జాగ్రత్త. నువ్వు కేసీఆర్ కాళ్ళు మొక్కు, కేసీఆర్ దగ్గర పాలేరు పని చేసుకో, లేకుంటే వాళ్ళ ఇంటికానే ఉండు, ఆ గేట్ కాడ ఉండు వాచ్మెన్ గా. మేము అద్దనం. కానీ తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. ఎక్కడ తెచ్చిండే? కేసీఆర్ చెప్పుకుంటున్నాడు, ఇటు జీవన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ అనేటోడు, కేసీఆర్ నువ్వు తెలంగాణ తెచ్చినావా? అటువంటి అబద్ధాల కోర్ల మాటలు మాట్లాడకు. నువ్వు నిన్న తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఆ తెలంగాణ తెచ్చింది 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నావు. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణలో దురరాజ్యం తీసుకురావడం కోసం ఒక అహంకారంతో తెలంగాణ సెంటిమెంట్ను పట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని మరి తెలంగాణ గురించి ఒట్లాడకుండా కాంగ్రెస్ పార్టీతో ఎట్లా పొత్తు పెట్టుకున్నావా? 2004లో కేసీఆర్ నిన్నే అడుగుతున్నా నేను. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 11 ఎమ్మెల్యే సీట్లు గెలిచిండయా. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 11 సీట్లు గెలిచి దాంట్లో మంత్రి పదవులు తీసుకున్నాడు. మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు మొక్కి మంత్రి పదవులు తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష మంత్రి పదవులు తీసుకున్నాడు రాష్ట్రంలో. ఈయన కేసీఆర్ ఎంపీ గెలిచి యూపీఏ గవర్నమెంట్ లో మా సోనియా గాంధీ దయ వల్ల కేంద్ర మంత్రి అయింది. నువ్వు కాంగ్రెస్ పార్టీని మాట్లాడతావా? చివరిగా ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతావు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, టీవీలో రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ ని ఎక్కువ చూసారని ఇటేను అనండి. అదే అడికే వస్తున్నా. కేసీఆర్ అన్నట్టయినా 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. తెలంగాణ కోసం ఉద్యమం ఎట్లా చేసిందంటే, రెండోది ఈయన ఎంపీ గెలిచి కేంద్ర మంత్రి అయ్యిండు, కార్మిక శాఖ మంత్రి. ఎవరు చేశారు? సోనియా గాంధీ చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీతోనే కదా నువ్వు అయింది. కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాష్ట్రంలో మీరు మంత్రులు 2004లో కేంద్ర మంత్రివి నువ్వు 5వా కాంగ్రెస్ పార్టీ లేకపోతే. అంటే కాంగ్రెస్ పార్టీ దయ వల్ల, సోనియా గాంధీ దయ వల్లనే నువ్వు కేంద్ర మంత్రి అయ్యావు. రాష్ట్ర మంత్రులు అయ్యారు మీ పార్టీ నుంచి. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. రెండోది, ఇక తెలంగాణ ఉద్యమం ఎప్పుడు చేసిండు? టిఆర్ఎస్ పార్టీని పట్టుకున్నాడు తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద. ఆ సెంటిమెంట్ ఉపయోగించుకొని పార్టీని నడిపించుకున్నాడు. రెండోది, 2008 దాకా పార్టీని నడిపించాడు. 2008 నుంచి మేమంతా ఉద్యమాలు చేసినాము. నేను తెలంగాణ ప్రజా సంఘాల జేసీ చైర్మన్, నేను తెలంగాణ జేసీ చైర్మన్ గా నేను ఓఈ జేసీ నుంచి అటు రాజరామ యాదవ్, ప్రేమర్తి రవి, ఇది ఉద్యోగ సంఘం నుంచి స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మరి ఇక్కడ పొలిటికల్ చేసి కోదండరావు. ఇక నువ్వు టిఆర్ఎస్ పార్టీ మాత్రం అధ్యక్షుడు. 6 నెలలకు ఒకసారి బహిరంగ సభలు హైదరాబాద్ లో పెడుతుండే. స్టేట్ లో, తెలంగాణ స్టేట్ లో 6 నెలలకు ఒకసారి బహిరంగ సభలు పెట్టడం. ఆ బహిరంగ సభలో మాట్లాడడం, పోయి ఇంటికాడ ఉండడం, రోజు సాయంత్రం మంచిగా పొద్దున్న దాకా తెలంగాణ ఆగడం, పండడం. ఇది కేసీఆర్ ఉద్యమం. ఉద్యమాలు చేసింది మేము, తెలంగాణ ఉద్యమాలు చేసింది మేము, పోరాటాలు చేసింది మేము, కష్టపడ్డది మేము. తెలంగాణ జేసీ చైర్మన్ గా ఉండి చెప్తున్నాయా బాబు. ఆనాడు ఇలా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు 90 సీట్లు ఎమ్మెల్యేలు తెలంగాణలో, ప్రతిపక్ష పార్టీ అయిన ఉమ్మడి రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయమని చెప్పి పోయి 10 సార్లు కలిసింది నేను.
కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ లేఖ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడుతో లేఖ ఇప్పించింది నేను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ పార్టీ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిని కలిసి లేఖ ఇప్పించింది కేంద్ర ప్రభుత్వానికి నేను. ఇలా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది నేను. ఇలా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా విద్యార్థి లోకం తెచ్చి విద్యార్థులంతా తెలంగాణ కోసం ఉద్యమం చేసి పోరాటం చేసిన చరిత్ర వాళ్ళది. రెండవది, తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు. ఇంతమంది చనిపోతే ఇంతమంది గురించి ఆ బహిరంగ సభలో ఒక మాట కేసీఆర్ మాట్లాడలేదు, జీవన్ రెడ్డి మాట్లాడలేదు. నేను తెచ్చిందంటూ నువ్వు తెచ్చినవా? నువ్వు దొంగ దీక్ష బట్టి ఉండు. కరీంనగర్ నుంచి వెళ్ళి సిద్దిపేటకు బయలుదేరి సిద్దిపేట నుంచి వెళ్ళి ఖమ్మం తీసుకుపోయారు. ఆయన పొద్దుగాల ఇక్కడ టిఫిన్ చేసిండు, మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం పోయి టిఫిన్ చేసిండు. దీక్ష ఎక్కడిది? దీక్ష పట్టిండు. మా డాక్టర్ గోపీనాథ్ చెప్తున్నా, ఖమ్మం డాక్టర్ గోపీనాథ్ నాకు పరీక్షలు చేసిండు. అర్జెంట్ గా నాకు టిఫిన్ తీసుకురా, తెలంగాణ ఏం వచ్చే తెలంగాణ కానీ నువ్వు టిఫిన్ తీసుకురా బొమ్మలు టిఫిన్ పెట్టిండు. ఆయనతో డాక్టర్ పరీక్షలు అయిపోయినాయి. ఆయనతో 2 రోజులు అక్కడ ఉన్నాడు. ఆయనతో హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్కి వచ్చి నిమ్స్ హాస్పిటల్ ఉన్నాడు. గ్లూకోజులు జ్యూసులు లాక్కుంటున్నాడు. ఈ దొంగ దీక్ష బట్టి నేను దొంగ దీక్ష బట్టి సావు నోట్లే తలబెట్టింది, అది పులి నోట్లే తలబెట్టింది ఏదో అంటాడా ఆయన. సావు నోట్లే తలబెట్టింది. ఎక్కడ సావు నోట్లే? నీది ఎప్పుడు దొంగ పనులు, దొంగ ఆలోచనవి. నువ్వు దొంగ దీక్ష బట్టి తెలంగాణ కోసం దీక్ష చేసినవా? మరి తెలంగాణ కోసం దీక్ష చేస్తే ఎందుకు చచ్చావు? సావలేదాయను ఎన్ని రోజులు చేసినావు? పొట్టి శ్రీరాములు అంటే 40 రోజులు చేసిందయ్యా ఆంధ్ర రాష్ట్రం కోసం. నువ్వెన్ని రోజులు చేసినావే? నువ్వు చేసి అంటే టిఫిన్లు తినుకుంటా, జ్యూసులు లాక్కుంటా టిఫిన్ చేసుకుంటున్నది, గ్లూకోజులు పెట్టుకుంటున్నది నువ్వు దీక్ష చేసినట్ట. అది దొంగ దీక్ష అంటున్నా. నువ్వు తెలంగాణ కోసం ఏనాడు ఏం చేయలేదు. పోనీ తెలంగాణ కోసం జీవన్ రెడ్డిని ఇంకెవడనే వచ్చినావా? నువ్వు ఇట్లా ఉద్యమం చేసి జైలు గిట్ట వేనావా? జీవన్ రెడ్డి పోలేదు. మరి కేసీఆర్ గురించి మాట్లాడు. కేసీఆర్ కుటుంబంలో ఎవడన్నా వచ్చిండా తెలంగాణ కోసం? నాకు ఒక్కటే ముఖ్యస్తుడిగా చెప్పండి, తెలంగాణ కోసం కేసీఆర్ ఇంట్లో ఎవడన్నా వచ్చిండా? ఎవడు కావాలి? మరి కేసీఆర్ గిట్ట తెలంగాణ కోసం అరెస్ట్ అయ్యి జైలుకి వేయండా? కేటీఆర్ అన్నాడన్నా జైలుకి వేయండా? హరీష్ రావు అన్నాడన్నా జైలుకి వేయండా? మరి మీరెట్లా ఉద్యమం చేసినట్టే? తెలంగాణ కోసం మీరెట్లా ఉద్యమం చేసినట్టు అది ప్రజలకు చెప్పాలంటున్నా. మరి రుచనా కొడుకులారా, నువ్వు గంట బహిరంగ సభలో నేను చేసిందని చెప్పుకున్నావు తప్ప మరి తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు చనిపోయినరు అని ఒక్క మాట కూడా మాట్లాడలే. తెలంగాణ ఉద్యమాలు చేసి అనేక మంది విద్యార్థులు, యువత అంతా జైలుకు పోయినరు అని ఒక్క మాట మాట్లాడలే. ఇవాళ నేను చేసిన నువ్వు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ కోసమే కొట్లాడినావు తప్ప తెలంగాణ కోసం కాదు. నేను ఇంకోటి అడుగుతున్న కేసీఆర్ను, 2005 నుంచి 2014 దాకా నువ్వు పార్లమెంట్ ఎందుకు పోలేదు? నువ్వు పార్లమెంట్ ఎందుకు పోలేదని అడుగుతున్నా. ఎన్నడన్నా 2008 నుంచి 2014 దాకా నువ్వు పార్లమెంట్ లో పోయి తెలంగాణ గురించి మాట్లాడినావా? మరి తెలంగాణ గురించి పార్లమెంట్ లో మాట్లాడనున్నది నువ్వెట్లా తెలంగాణ తెచ్చినట్టు అవుతుందా? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులుగా మేము, తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ ప్రజలు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 1200 మంది బిడ్డలు, శ్రీకాంతాచార్య నుంచి మొదలుకుంటే 1200 మంది బిడ్డలు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధినేత మా సోనియా గాంధీ తల్లి చలించిపోయి తెలంగాణ రాష్ట్రం ఇయ్యాల 4 కోట్ల మంది ప్రజలకని తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. అంతే తప్ప కేసీఆర్ అంటోడు తెలంగాణ కోసం ఏనాడు కూడా కొట్లాడలే. పదవుల కోసం కొట్లాడాడు. వాళ్ళ ఇంట్లో మంత్రి పదవులు వచ్చినాయి, ఆయన కేంద్ర మంత్రి అయిండు. తర్వాత తెలంగాణ మేము కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణకు రాజ్యాధికారానికి వచ్చిండు. పార్టీ పొలిటికల్ పార్టీ ఉన్నది కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ తోని 2014 అధికారంలోకి వచ్చిండు. తెలంగాణ ప్రజలు మోసం చేసిండు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఇంకొకటి, ఎవడన్నా రేపు పొద్దుగాల జాతిపిత తెలంగాణ కేసీఆర్ తెచ్చిందంటే నాడికే ఘోషిస్తాం నా కొడుకులారా. అది ఎవడన్నా కానీ అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మీరు తెలంగాణ మాట తప్పనన్నాడా? నేను మీటింగ్లో ఏమంటాడు, నేను మాట తప్పను, నువ్వు మాట తప్పవా? ఒక బీసీ నాయకుడు, స్వతంత్ర సమయోధుడు కొండలక్ష్మణ్ బాపూజీ గారు 69లో మంత్రి పదవికి ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పదవి చేపట్టనని చెప్పిండు. ఇయ్యలో
కొండలక్ష్మణ్ బాపూజీ 2013లో పెద్ద తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం నిస్వార్థంగా ఉద్యమం చేసినాడు. ఆయన ఇల్లును తెలంగాణ కోసం ఇచ్చినాడు. తెలంగాణ భవన్. అటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ చనిపోతే కేసీఆర్ అంటూ రాలే. రెండోది అదేవిధంగా ఏది సినమల్లయ్య ఏది గౌడు బీసీ నాయకుడు సిపిఐలు ఉన్నోడు డైరెక్ట్ టిఆర్ఎస్ పార్టీకి వస్తే ఆయనను రాజకీయంగా బొందబెట్టి ఆయన చనిపోయినాడు కూడా సమాధి కడుకోలేదు కేసీఆర్ అంటుడు. రెండవది ఆలే నరేంద్ర గారు బీజేపీ, ఆయన కరుడు కట్టే బీజేపీ నాయకుడు. అటువంటి టిఆర్ఎస్ పార్టీకి వస్తే టిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా బొందబెట్టిండు, ఆయన చనిపోయినాడు, ఆయన దగ్గరికి పోలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రవీంద్ర నాయకును పట్టవాటికి టిఆర్ఎస్ ఆఫీస్ నుంచి బయటికి నెట్టేసి అన్ని చెప్పి కొట్టి పంపించారు. అదేవిధంగా రాముల నాయక్ అంటే టిఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుండి కష్టపడ్డాడు, ఆయనను పార్టీ నుంచి బయటకు పంపించారు. అదేవిధంగా ఈటాల రాజేందర్ పార్టీ కోసం మొదటి నుండి టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిండు, తెలంగాణ కోసం ప్రజలను గదిలిచ్చిండు. అటువంటి ఈటాల రాజేందర్ను మంత్రి పదవి ఊడవికి ఆయన కేసులు పెట్టి బయటకు నెట్టేసిండు. ఇది మీ చరిత్ర. మీరా ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద విషంగక్కిన కేసీఆర్ కేటీఆర్ కుటుంబం మీరా మా గురించి మాట్లాడేది? ఏయ్ జీవన్ రెడ్డి, ఏ కేసీఆర్, నువ్వు ఒక దొరగా, నువ్వు జీవన్ రెడ్డి ఒక భూస్వామిగా, మీరిద్దరే మీ సామాజిక వర్గాలు ఓట్లేసుకొని గెలువు దమ్ముంటే, మా ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అయితే మీకు ఓట్లేరు. మీ నాయకత్వమా లుచ్చానా కొడుకులారా? మీ సంగతి మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకోసమే అబద్ధనాడకు. కేసీఆర్ ను సూటిగా అడుగుతున్న చివరిగా, నువ్వు మాట తప్పరన్నావు కదా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారన్నావు కదా, ఇప్పటికి రికార్డు ఉన్నది కదా మీడియాలో, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారన్నావు. తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్నావు, ముఖ్యమంత్రి చేశావా? దళితులకు నిరుపేదలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు కుటుంబానికి, ఇచ్చావా? ఇయ్యలేదు, మోసం చేశావు. అదేవిధంగా తెలంగాణ రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తారని చెప్పావు, ఇచ్చావా? మోసం చేశావు. నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నావు, ఇచ్చావా? మోసం చేశావు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను అందిస్తారన్నావు, ఇచ్చావా? మోసం చేశావు. ఇలా 10 ఏళ్లలో విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తారన్నావు, ఒక్కనాడు కూడా ఫీజులు చెల్లించలేదు, మోసం చేశావు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ అని చెప్పావు, చేసావా? 10 ఏళ్లలో చేయలేదు, మోసం చేశావు. ఇవాళ రైతులు గిట్టుబాటు ధర అడిగినందుకు, ఖమ్మంలో మిర్చి ధర గిట్టుబాటు ధర రైతులు అడిగినందుకు వాళ్ళకు బెడి లేచి జైలుకు పంపించావు. ఇంత చరిత్ర నీది, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. ఇంత మోసం చేసినోడివి నువ్వు మా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తావా? ఈ రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పు చేశావు, 3 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబమే దోచుకున్నది. ఇవాళ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్ కేటీఆర్ అడిషనల్ బీనాం పేర్ల మీద చేసుకున్నారు. మీరు మాకు నీతులు చెప్తున్నారా? హైదరాబాద్ చుట్టూ 2,500 చెరువులను కబ్జా పెట్టిన నా కొడుకులారా మీ బీనాం పేర్ల మీద కేసీఆర్. మీరు నీతులు చెప్తున్నా? మా రేవంత్ రెడ్డి గారు 24 గంటలు కష్టపడుతున్న తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. మీరు చేసిన అప్పులు 8 లక్షల కోట్లు అప్పు చేసిన తెలంగాణ రాష్ట్రానికి, ఆ అప్పులు తీర్చుకుంటూ ఇచ్చిన హామీలను ఒకటి నెరవేరుస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు మీరు చెప్తే నమ్మరు. హరీష్ రావు, నీకు 30 లక్షల మంది చూసిర్రా, 20 లక్షల మంది చూసిర్రా? సినిమా హీరోకి కూడా 40 లక్షల మంది చూస్తారు. నేను మొన్న ఇదే యూట్యూబ్ ఛానళ్ళ ముందు మాట్లాడితే అది ఒక 8 రోజులలోనే దాదాపు 30 లక్షల మంది చూసిండ్రు. 30 లక్షల మంది నాది చూసిండ్రా బాబు. మా ముఖ్యమంత్రిది 4 కోట్ల మంది గుండెల్లో ఉన్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా నేను.